ప్రకాష్ రెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి, ట్రంప్ ఎఫెక్టు ఇప్పటికే అనేక అంశాల మీద సుంకాలు వేస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు సినిమా జోలికి వచ్చాడు. దీని ప్రభావాన్ని ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేసే అవకాశం ఉంది? సార్ ఇప్పుడు ముందు పెద్దలందరికీ నమస్కారం సార్. నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. అమెరికాలో నిన్న మన సినిమాలు రిలీజ్ అయినాయి సార్. ఏ సినిమా కూడా $30, $50 తక్కువ పెట్టే చూడటం లేదు సార్. అందరూ కలిపి ఫస్ట్ డే రోజే వసూలు చేసుకోవాలనుకుంటారు. సినిమా రంగం మొత్తం అట్లా తయారైపోయింది సార్. ఎంత సినిమా ఎంత చెత్త ఉన్నా మొదటి రోజు వసూలు చేసుకుంటే మా పని అయిపోతున్నటువంటి దీంట్లో ఉన్నారు. నిన్న మొన్న నా సినిమాలు నేను చూడను కానీ నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమా కూడా అమెరికాలో $30, $50 సినిమా చూసారు. వాళ్ళకి ఏమైతే కాదు, అక్కడే కాదు, రేవంత్ రెడ్డి గారు అసలు ఇక్కడ ఒక్క దానికి కూడా బెనిఫిషియల్ అలో చేయను, టికెట్ రేట్లు పెంచనున్నారు. కానీ ఆయన మరి మీ పార్ట్నర్ పైరువియో ఏమో మరి మొహమాటం ఇక్కడ పెంచుతూనే ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారి సినిమా పెంచాడు, మరి ఇంకా మిగతాటికి కూడా పెంచాడు లేదు నాకు తెలియదు. నేను అందుకోసం చెప్తాను సార్, దాని ఎఫెక్ట్ అమెరికాలో ఏం లేదు. పైగా కాదు ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళు తెలుగు సినిమా మిగతా సినిమాలు హిందీ సినిమా అటుకి అట్లా చేస్తారో లేదు, కానీ ఈ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని, ప్రభాస్ అభిమానులని, మహేష్ అభిమానులని, పవన్ కళ్యాణ్ అక్కడ అమెరికాలో గొడవ చేయటం ఏంటి, ఇక్కడ రాజకీయాలు అక్కడ రుద్దటం ఏంటి, ఈ గోలంతా ఏంటంటే అక్కడికి వెళ్ళి కూడా ఈ కులం ఇట్లాంటివి కూడా చేయటం వల్ల కూడా అక్కడ అప్రదిష్ట రావట్లా. దానితోటి ట్రంప్ షాక్. మీకు దురదృష్టం ఏంటంటే సార్, అమెరికా నుంచి భారతదేశం నుంచి పోయిన అమెరికాలో ఉన్న వాళ్ళకి మనకంటే కులం మీద పిచ్చి ఎక్కువ ఉన్నారు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను సార్. కుల పిచ్చి మరి ఎక్కువ ముదిరి అక్కడ. అందరు ఎవరి కులానికి వాళ్ళకు ఏమంటారు ప్రశ్నలు తీసి ఆ సినిమాను ప్రమోట్ చేసి ఏ కులానికి ఆ కులం వాళ్ళు ప్రమోట్ చేసే పరిస్థితి. కుల సంఘాలే అక్కడ అమెరికాలో సంఘాలు. ఇక్కడ మనం సామాజిక సంఘాలు పెట్టుకున్నాక దురదృష్టం అంటే అమెరికాలో కుల సంఘాలు అయిపోయినాయి సార్. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. కాబట్టి అమెరికాలో ట్రంప్ యొక్క టారిఫ్ ఎఫెక్ట్ సినిమాల మీద ఏం లేదు సార్. ప్రజలు $5 $4 ఎక్కువైనా కూడా సినిమాలన్నీ చూస్తున్నారు. మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఫస్ట్ డే $30 $50 పెట్టి ఖర్చు పెట్టిపోయి సినిమా వచ్చిన ఆ రోజుల నుంచి. $30 అంటే సుమారు ఎంత సార్ ఈ రోజున లెక్కన $2,900 $2,800 తెచ్చారు ఈ రోజున్న రేట్ కి. కాబట్టి అది చూసి వస్తున్నారు. టారిఫ్ ఎఫెక్ట్ ఏం లేదు సార్. సినిమా రంగం మీద పడవు. సినిమా రంగం మీద ప్రభావం పడితే కూడా మనం వరి కావాల్సిన అవసరం లేదు సార్. సినిమా రంగం ఈ దేశాన్ని మొత్తాన్ని ఏదో అభివృద్ధి చేస్తానేటువంటి భ్రమంలో మనం ఉండక్కర్లేదు. అంటే సో మొత్తం మీద ట్రంప్ ఎఫెక్ట్ని తగ్గించడానికి మరి ఒక పక్క ప్రయత్నం చేస్తామంటున్నారు, కానీ మరి మీరేమో అసలు ఉంటే ఉందిలే అక్కడ డబ్బులు కడితే కట్టారులే అన్నట్టు అంటున్నారు. చరణ్ గారు మీరు ఒప్పుకుంటారా ప్రకాష్ రెడ్డి గారి వాదంతో? మీరు చూడకుంటే చేసేదేమో సార్. చూడకుంటే ఏదో కొంపలు అంటుకోపోతే 2 నెలలు అయిన తర్వాత మనకు అదే ఓటీటీలు వస్తాయి. కానీ మొదటి రోజే ఆ సినిమా చూడాలనే ప్రమోట్ చేసే పద్ధతే కరెక్ట్ లేదు సార్. మొదటి రోజు చూడకుండా ఆ సినిమా చూడకపోతే ఏదో ఆకాశం మీద పడదు, లేకపోతే దేశం అట్లా కాదంట. అట్లా కాదు, సినిమా బాగున్నా లేకపోయినా మొదటి రోజే మొత్తం దండుకోవాలనేది వీళ్ళ టార్గెట్ అంట. ఆ టార్గెట్ ఆ భ్రమణంలో కొంత ఉంచుతున్నారు. ఆ ఉంచే ప్రయత్నంలో కొంతమంది డబ్బు ఖర్చు. రైట్, చరణ్ గారు మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేయక్కర్లేదన్నట్టు ఈయన మాట్లాడుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు మీరు ఒప్పుకుంటారా? సార్ ఇప్పుడు మన సినిమాలు దాదాపు అమెరికాలో 700 నుంచి 800 థియేటర్లో తెలుగు సంబంధించిన సినిమాలు రిలీజ్ అవుతా ఉంటాయి. దాని ద్వారా దాదాపు పుష్ప సినిమా కావచ్చు, అదేవిధంగా 80 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినట్టుగా, అదే కాకుండా 80 నుంచి 160 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాలు కూడా అమెరికాలో రిలీజ్ అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ గారు నిర్ణయం ప్రకారం తెలుగు సినిమా చిత్రసీమ కూడా నష్టాల బాట పట్టే అవకాశం. ఎందుకంటే గతంలో ఇట్లాంటి పరిస్థితి లేకుండే 100% ట్యాక్స్ అంటే దాదాపు 700 నుంచి 800 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతా ఉంటాయట. మరి 700 నుంచి 800 అంటే ట్యాక్స్ 700 నుంచి 800 కాదు, 700 నుంచి 800 థియేటర్లో మన ఇండియన్ సినిమా తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి ఆ థియేటర్లో అక్కడ కూడా షోలు చేస్తారు. కాబట్టి ప్రధానంగా ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా తెలుగు చిత్రసీమ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి వాతావరణం ఉండే పరిస్థితి కనపడతా ఉంది. అదే కాకుండా ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాల మూలంగా భారతదేశం ఇప్పటికే కుదేలవుతా ఉంది. ఎంతసేపు ట్రంప్ గారు దేశంలో అన్ని దేశాల మీద ట్యాక్స్ల రూపంలో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వారు ముందు పోతాం. లాస్ట్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా ఎంటర్ ఏకంగా 100% ట్యాక్స్ చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా తెలుగు చిత్రసీమ కొంత ఇబ్బందికర పరిస్థితి. కేంద్రం ఏం చేయాలంటారు? కేంద్రం మరి ఆ దిశగా కంట్రోల్ చేసే పరిస్థితిలోకి వెళ్తుందా లేదా ట్రంప్ గారిని? సార్, ట్రంప్ నా దోస్త్ అన్నాడు నరేంద్ర మోడీ గారు. ట్రంప్ నా దోస్త్ అయినా కూడా నీ దోస్త్ అయినా వదిలిపెట్టి ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా అని చెప్పేసి అదేవిధంగా ట్రంప్ గారు ముందుకు పోతా ఉన్నారు. అదేగా గుజరాత్ తీసుకొచ్చి ట్రంప్ గారు 2వ సారి గెలవాలని చెప్పి పెద్ద ఎత్తున భారతదేశంలో మనం ర్యాలీలు కూడా తీసిన పరిస్థితి మనం చూసినాం. మద్దతు కూడా ప్రకటించారు. ఒకనాడు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి. తర్వాత ఈ ఫ్రెండ్షిప్ రూపంలో పోవడంతో ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా
చూడాల్సిన అవసరం. ఎందుకంటే ట్రంప్ గారు ఎవరు మాట్లాడలేడు, ఒక్కోసారి ఒక్కొక్కటి మాట్లాడుతా ఉన్నాడు. పాకిస్తాన్ సింధు నేనే ఆపినంటాడు, నేనే ట్యాక్స్ రూపంలో కంట్రోల్ చేసిన అంటాడు, రకరకాలుగా మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ట్రంప్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెనక తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాలు వెనక తీసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం తరఫున ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అంతర్జాతీయ వేదికల దగ్గర ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ట్రంప్ గారి నిర్ణయాల మూలంగా ప్రధానంగా భారతదేశ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగు చిత్రసీమ కావచ్చు, భారతదేశంలో వ్యాపారం దిగుబడి ఇబ్బంది పడతా ఉన్నమాట. రాకేష్ గారు మీరే ఉంటారు, సంక్షిప్తంగా దీని మీద కూడా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరు వాదనలు విన్నారు కదా, వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సార్, మీకు అదే విధంగా ప్రకాష్ రెడ్డి అన్నకు, కిరణ్ కౌశిక్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రెడ్డి అన్న అంటే ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటే, ట్రంప్ ఎస్పెషల్ గా అతిపెద్ద మార్కెట్ అయినటువంటి భారతదేశం మీద దాడి చేయడం అంటే ఆయన ఆ దాడికి సిద్ధమై మొత్తానికి అంటే భారతదేశ ప్రయోజనాలు దెబ్బతీయాలని చెప్పేసి. ఎందుకంటే ఒకటి, ఉత్పత్తుల విషయంలో, మార్కెట్ విషయంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఎందుకంటే చైనా మార్కెట్ని తను తాను శాసించుకుంటున్నా ఈరోజు భారతదేశ మార్కెట్ ఏదైతే ఉన్నదో అది కంపల్సరీగా విదేశాల మీదనే కొంతవరకు డిపెండ్ అయి ఉంటుంది. అది సెల్ ఫోన్ రంగంలో కావచ్చు, టీవీల రంగంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో. ఎందుకంటే మనం ఎక్కడ సెల్ఫ్ మేడ్ ఇంకా ఆ ప్రాజెక్ట్ వరకు వెళ్ళలేదు. మొన్న చూసాం, మన ఒక బీజేపీ ఎంపీ గారు ఒక ప్రకటన, 11 ఏళ్ల తర్వాత కూడా యూరియా అంటే 75 ఏళ్ల తర్వాత, మనం 11 ఏళ్ళ తప్పు, 77-78 ఏళ్ల తర్వాత కూడా మనం ఇప్పటికి కూడా యూరియాను ప్రపంచ విదేశాల మీద డిపెండ్ అవుతున్నాం తప్పితే భారతదేశంలో పంటలు పండియడానికి కావాల్సినటువంటి యూరియాను కూడా సప్లై చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఇవన్నీ ఒక అంశం అయితే, ఈరోజు ట్రంప్ ఎందుకు మన మీద ట్యాక్సులు వేయడం జరిగింది? ఆయన చెప్తున్నటువంటి ప్రధానమైన కారణం, రష్యాతో మనం చేస్తున్నటువంటి ఆయిల్ డీల్ తోటి మన మీద ఇవన్నీ ట్యాక్సులు వేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మరి రష్యాతో చేస్తున్నటువంటి ఆయిల్ డీలు, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న క్రూడ్ అంతా కూడా భారతదేశంలో అంటే రిఫైనరీల ద్వారా భారతదేశంలో సప్లై అవుతుంది. అంటే అది భారతదేశంలో కూడా సప్లై కావట్లేదు. పోనీ అది భారత ప్రభుత్వం చేస్తుంది అంటే భారత ప్రభుత్వం కూడా చేయట్లేదు. అది కంప్లీట్ గా రష్యా నుంచి దిగుమతి అయిన క్రూడ్ అంతా కూడా అదానీ కంపెనీ, అంబానీ కంపెనీలు కూడా రిఫైనరీల ద్వారా వాటన్నిటిని మళ్ళీ యూరోప్ దేశాలకు, విదేశాలకు ఆ క్రూడ్ అమ్ముకోవడం జరుగుతుంది. లాభాలన్నీ కూడా ఒక 2 ప్రైవేట్ సంస్థలకు చేరడం జరుగుతుంది. కానీ 2 ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేరుతుంటే ట్యాక్సులన్నీ మాత్రం భారతదేశ ప్రజల మీద, భారతదేశ సినిమా రంగం మీద పడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు సింపుల్ గా కొట్టేసారు. ఏమన్నారంటే, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు చూస్తారు, సినిమా చూడబోతే అన్నారు. అంటే ఎట్లుంది అంటే, పెట్రోల్ ధర పెరిగింది అని ఇట్లనే ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చేస్తుంటే, ఏం బాబు పెట్రోల్ ధర పెరిగిందట అంటే, నేను ఎప్పుడైనా 100 రూపాయలు కొట్టించుకుంటే అది పెరుగుతుంది తగ్గుతుంది అన్నట్టు ప్రకాష్ అన్న కామెంట్. కాబట్టి నేనేమంటానంటే, అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది? భారతీయ సినిమా రంగం మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు అది భారతదేశంలో లేదు. ఏదో భారతదేశంలో అక్కడ స్పెషల్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, భారతదేశంలో తయారైన సినిమా రంగం మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే మనం ఇక్కడ ఏదైతే స్వదేశంగా తయారు చేసుకున్నటువంటి సినిమాల మీద వాళ్ళ ట్యాక్స్ వేస్తా అంటే దానికి స్పందించద్దు అంటున్నారు. అంటే దేనికి స్పందిస్తాం భారతదేశంగా? నేనేమంటాను అంటే, కంప్లీట్ గా మన విదేశీ విధానం విఫలమవుతున్నప్పుడు, నిజంగా కూడా ఒక గొప్ప యుద్ధం చేస్తున్నాం ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించినప్పుడు ఒక్క దేశం కూడా మనకు మద్దతు రాలేదు. పాకిస్తాన్ కు 3-4 దేశాల మద్దతు వచ్చినాయి, కానీ మనకు కూడా ఒక దేశం నేను మీతో ఇక్కడ ఏమంటున్నా అంటే, ట్యాక్సెస్ ఎందుకు పడుతున్నాయంటే 2 కంపెనీలను బతికేయడానికి ట్యాక్సులు భారతదేశ ప్రజలు మొత్తం భరించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం దేశంలో అక్వా రంగం అంతా కుదేలైపోయింది. టెక్స్టైల్ రంగం మీద ఎఫెక్ట్ పడుతుంది, వివిధ రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఫార్మా మీద కూడా వేస్తా అంటున్నాం. మరి మనం దేశం నుంచి ఉత్పత్తి చేసేటి ఏంది, బయటికి పంపించేటి ఏంది? మరి అవి కూడా ఒక మన క్లారిటీ ఉండాలి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇవన్నీ కూడా భారతదేశం మీద, భారత సగటు జీవి మీద ఎఫెక్ట్ పడుతుంది. అదేవిధంగా మనకు వచ్చే ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో, విదేశీ ఎక్స్పోర్ట్ చేసినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఇంపాక్ట్ పడతాయి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని ఏ విధంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆలోచించాలి తప్పితే, ప్రతి ఒక్క దాన్ని ఎవరికేమైతే నాకేంది, అసలు భారతదేశంలో ఏదేమైనా నాకు సంబంధం లేదు, ఒక మా పార్టీ బాగుంటే అనేటువంటి విధానం సరైన పద్ధతి కాదు సార్. కాబట్టి దయచేసి ఎవరైతే వస్తున్నారో వక్తలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇది భారతదేశం. భారతదేశంలో ఏ పార్టీ ఉన్నా ఎక్కడున్నా కానీ భారతీయులు వాళ్ళంతా కూడా సినిమా రంగం కావచ్చు, అది అక్వా రంగం కావచ్చు,
ప్రతి ఒక్కటి అమెరికా వేసేటువంటి ప్రతి ఒక్క ట్యాక్స్ ని మనం ఏ విధంగా Right. చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోవచ్చు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను సాక్షి టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ సార్, వారికి కాంగ్రెస్ వారికి అంటే మీరే ఘాటుగా మాట్లాడారు. ఒకటే అయితే point ఆపరేషన్ చెప్తా సింధూరి అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. ఎందుకంటే దాని No, no, అది sir. భారత మేమేమన్నామంటే, sentiment సంబంధం సార్, దాని లేదు. గురించి చర్చించలేదు సార్. నేను Okay. ఒకటే అన్నా, Right. ఏదైతే మన విదేశీ సార్, కొమ్మినేని గారు. Okay, ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. పరిష్కరించుకోవాలంతే. ప్రకాష్ రెడ్డి గారు గారు. మరో అంశంలోకి వెళ్దాం, చెప్పండి. సార్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, లేకపోతే ఇవన్నీ కూడా విదేశీ కంపెనీలా లేకపోతే ఆదాయ కంపెనీలు నాకు తెలియదు. మరి వారికి ఉన్న అవగాహన దీంతో మాట్లాడుతున్నారా లేకపోతే ఇంకా మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కోసం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. కానీ వ్యూవర్స్ కోసం చెప్పదలుచుకున్నా సార్, మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ లేకపోతే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ ఒకవేళ ఇవన్నీ భారతీయ కంపెనీలు, భారతదేశం కంపెనీలు భారతదేశం కోసం కాకుండా విదేశాల కోసం చేస్తున్నారు అనుకుంటే అది ప్రజలకు వారి క్రిటిసిజం ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సార్, మనం నేషన్ ఫస్ట్ అని మనం చెప్పుకుంటున్నాం, మన దేశం మనకి ఇంపార్టెంట్. మనం పెద్ద మార్కెట్ అనుకుంటున్నాం. WTO ఒప్పంద సంతకం పెట్టినప్పుడు, గ్యాట్ ఒప్పంద సంతకం పెట్టినప్పుడు, లేదా మన ఈ దేశంలో మన ఉత్పత్తులు మనం చేసుకోవాలనేటువంటి ఒప్పందాన్ని మనం సంతకం పెట్టినప్పుడు, మన దేశం మన గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటే మనం ఎట్లా నిలదొక్కోవాలని మనం ఆలోచించుకోవాలి. కానీ మనం అమెరికా సాగిలబడి, లేకపోతే అమెరికా కోసం అమెరికా కాలు మొక్కి, అమెరికా తోటి సాగిలబడి కాళ్ళు మొక్కి WTOలు, గ్యాట్ ఒప్పందాలు, ఇంకా అనేకమైన ఒప్పందాలు, ట్రిప్స్ ఒప్పందాలు, ఇప్పుడు అది పెద్ద చర్చలేండి. మరి ఎవరి కాళ్ళ మీద ఒక్కొక్కడు ఎందుకు కాళ్ళ మీద ఎందుకు పడుతున్నారు మరి మీరు? యూరియా కంట్రోల్ చేస్తారు, కాళ్ళ మొక్కి యూరియా రైట్ రైట్ ఓకే 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 ఒక్కొక్కడు రైట్. మీరు మాట్లాడమండి, ఇద్దరు మాట్లాడమండి. ప్రకాష్ గారు మీరే మాట్లాడండి. రైట్ రైట్ ముగ్గురు ఆగండి ఒక్క నిమిషం. నో ప్లీజ్ 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 నో 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 ప్లీజ్ 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 కాదు అట్లా దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ప్రకాష్ గారు ప్రకాష్ గారు ఒక్క నిమిషం. ఓకే కరెక్టే ఈ ఒక్క పాయింట్ సమానం చెప్పండి, మిగతా దానికి వెళ్దాం. కాదు ఓకే ప్రకాష్ గారు ఒక్క నిమిషం. ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అంతా బాగానే ఉంది. కాదు ప్రకాష్ గారు అంతా బాగానే ఉంది. కానీ రష్యా నుంచి మనకి క్రూడ్ తక్కువ ధరకు వస్తుంటే మరి ఎందుకు ఇండియాలో ధర తగ్గించే ప్రయత్నమే జరగట్లేదు? పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గట్లేదు ఎందుకనేది కూడా జనం ఆలోచిస్తారు కదా. లేదు సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 107 రూపాయలు పెట్రోల్ సార్. ఇక్కడ లోకల్ సేల్స్ ట్యాక్స్ 35 రూపాయలు సార్. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 30 రూపాయలు సార్. ఇంకా 28 రూపాయలు ఇప్పుడు. కాబట్టి ఎవరు ట్యాక్స్ వేస్తారు? ఏ రాష్ట్రం కాదు ట్యాక్సుల గురించి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్ ఏమైనా తగ్గిందా అన్నది పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్ తగ్గిస్తే ఆటోమేటిక్ ఇవి కూడా తగ్గుతాయి కదా సార్. ప్రపంచంలో ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంట్రీస్ పక్కన పెడితే, ఆయిల్ ఉత్పత్తి చేసినటువంటి కంపెనీస్ పక్కన పెడితే, మనము ఎక్కడ నుంచి పెట్రోల్ మధ్యధరా సముద్రం నుంచి తిరిగి భారతదేశం రావడానికి అమెరికా పెట్రోల్ మీరు చెప్పేది ఆర్గ్యుమెంట్ అంత అమెరికా పెట్రోల్ ఒక్కొక్కడు దయచేసి అమెరికా పెట్రోల్ ఒక డాలర్ అంటే 90 రూపాయలు సార్. ఓకే రైట్. రాకేష్ సంక్షిప్తంగా చెప్పండి. రాకేష్ గారు సంక్షిప్తంగా చెప్పండి, మిగతా అంశాల్లోకి వెళ్దాం. సెంట్రల్ గవర్నమెంట్ సెస్ రూపంలో 20 రూపాయలు, ఇథనాల్ కలిపి ఒక 20 రూపాయలు, 40 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద రైట్ ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఇప్పుడు తేలే అంశం కాదు. రైట్ ఓకే చరణ్ చెప్పండి. ఒక్కొక్కరే మాట్లాడాలి దయచేసి. నో ప్లీజ్ ఒక్కొక్కరే మాట్లాడాలి. నో ఆగండి. రైట్ ప్రకాష్ గారు ఆగాలి. రైట్ ప్రకాష్ గారు ఆగండి. ఒక్కొక్కరే మాట్లాడాలి. 40 రూపాయలు తీసుకుంటారు సార్ కేంద్రం. రైట్ అది కాకుండా 35 రూపాయలు. ఓకే రైట్